ఆంధ్రప్రదేశ్లో జీడిపాకం సీరియల్ లాగా కొనసాగిన టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య ఎట్టకేలకు పొత్తు కుదిరింది. ఈ నెలలో 3 పార్టీలు కూడా అన్ని నియోజకవర్గాలకు తమ అభ్యర్థుల పేర్లను ఫైనల్ చేస్తాయి. మోడీ, అమిత్ షా లాంటి నేతలతో బహిరంగ సభలకు కూడా ప్లాన్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. కానీ ఎన్నికల్లో 3 పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు సాధ్యమవుతుందా? అలా జరగకపోతే మళ్లీ వైసీపీయే అధికారంలోకి రావడం ఖాయం. ఓట్ల బదిలీ విషయంలో టీడీపీ ఇప్పటికే చాలా సార్లు దెబ్బతిన్నది. అలాంటి పరిస్థితి రిపీట్ అవుతుందా? తమకు కాకుండా వేరే పార్టీ అభ్యర్థికి టికెట్లు ఇవ్వడంతో నియోజకవర్గాల్లో మిగతా పార్టీల లీడర్లు సహకరిస్తారా? ఇప్పుడు ఇదే పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. 1999లో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. అప్పుడు సక్సెస్ అయింది. 2004లో ఓడిపోయింది. 2009లో టీఆర్ఎస్ లెఫ్ట్ పార్టీలతో టీడీపీ పొత్తు వికటించింది. అప్పుడు బాబుకు ఎదురు దెబ్బలు తగిలాయి. కానీ 2014లో బీజేపీతో పొత్తు కలిసొచ్చింది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకున్న సందర్భాల్లో ఓట్లు బదిలీ కరెక్ట్ గా జరిగినప్పుడే గెలిచింది, లేకపోతే ఓడిపోయింది. మరి 2024 ఎన్నికల పరిస్థితి ఏంటి? ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బీజేపీతో తెలుగుదేశం పార్టీ సీట్ల సర్దుబాటు చేసుకుంది. ఆ 2 పార్టీలకు 31 అసెంబ్లీ స్థానాలు, 8 లోక్సభ సీట్లు వదిలిపెట్టింది. గతంలో కంటే ఈసారి టీడీపీ ఎక్కువ సీట్లే మిత్రపక్షాలకు కేటాయించింది. అయితే తమకు సరైన ప్రాతినిధ్యం దక్కలేదని జనసేన పార్టీ నేతలు ముందు నుంచి అసంతృప్తిగా ఉన్నారు. కనీసం 50-60 సీట్లైనా జనసేనకు వస్తాయని ఆశించారు. 24 అని చెప్పి 21కే పవన్ సర్దుకుపోయారు. ఇప్పటికే జనసేన నుంచి ఒకరిద్దరు బయటకు వెళ్లిపోగా మిగిలిన నేతలు పవన్ కళ్యాణ్ మీద గౌరవంతో బయటకు మాట్లాడడం లేదు. చాలా నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన నేతల మధ్య సమన్వయం లేదు. 2 పార్టీల నేతలు బహిరంగంగా బాహాబాహి దిగుతున్నారు. బీజేపీ, టీడీపీ పరిస్థితి చూస్తే ఈ 2 పార్టీల నేతలకు కూడా నియోజకవర్గాల్లో సమన్వయం లేదు. పైగా చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు బీజేపీ ఏ సాయం చేయలేదన్న కోపం కూడా తెలుగు తమ్ముళ్లలో ఉంది. చాలా నియోజకవర్గాల్లో బీజేపీ, జనసేన వల్ల టీడీపీ సీనియర్లకు టికెట్లు రాని పరిస్థితి ఉంది. మరి వాళ్లంతా మిగతా 2 పార్టీలకు ఎంతవరకు ఓట్లు వేస్తారన్నది డౌటే. పైగా ఆంధ్రప్రదేశ్ జనంలో చాలా మందికి బీజేపీ తమ రాష్ట్రానికి చేసిందేమీ లేదన్న కోపం ఉంది. స్పెషల్ స్టేటస్ విషయంలో మోసం చేసిందని మండిపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఉప్పు నిప్పులాగా ఉన్న బీజేపీ, టీడీపీ, జనసేన ఓట్లు మిగతా పార్టీలకు ఎలా బదలాయింపు జరుగుతాయి? ఎవరు ఎంతవరకు సహకరిస్తారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఓట్లు బదిలీ కాకపోతే మాత్రం కూటమి హిట్ కాదు, ఫట్ అవుతుంది. అందుకోసం 3 పార్టీల నేతలు రాబోయే రోజుల్లో ఎవరిని ఎలా బుజ్జగిస్తారన్నది చూడాలి.